హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తానే ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలామంది కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసినారనమాట. బ్రదర్, దీన్ని ఏ విధంగా అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఈ అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా అయితే వీడియో చేయమని అయితే చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే కమెంట్ చేసినారనమాట. ఈ ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, దీనివల్ల మనకేమైనా లాభం ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా నోటిఫికేషన్ అయితే చాలామందికి కనిపిస్తుంది అనమాట. యూ కెన్ నౌ చూజ్ ఇఫ్ యూ వాంట్ టు అలౌ థర్డ్ పార్టీస్ కంపెనీస్ టు యూజ్ యువర్ కంటెంట్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ ఇన్ యూట్యూబ్ స్టూడియో అని ఈ విధంగా అయితే చాలామందికి నోటిఫికేషన్ అయితే కనిపించింది. నాకు కూడా అయితే ఈ నోటిఫికేషన్ అయితే కనిపించింది అనమాట. దీని మీనింగ్ వచ్చేసి తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ పార్టీస్ కంపెనీస్ అంటే ఏమేమి అంటే అడాబ్ కంపెనీ, అదేవిధంగా అమెజాన్, యాపిల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐలో వచ్చేసి చాట్ జీపీటీ వస్తుంది. మెటా కంపెనీ, మెటాలో వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్, ఇవన్నీ వచ్చేసి థర్డ్ పార్టీస్ కంపెనీస్ వచ్చేసి యూట్యూబ్ టీమ్కి అయితే అప్రోచ్ అయింది అనమాట. యూట్యూబ్ టీమ్కు అప్రోచ్ అయ్యి ఈ విధంగా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది. థర్డ్ పార్టీస్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏఐ మోడల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఏఐ మోడల్స్కు ట్రైనింగ్ కోసం అయితే యూట్యూబ్ టీమ్కి వచ్చేసి అప్రోచ్ అయితే అయింది. ఇట్లా మీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్ని వాడుకొని మేము ఏఐ మోడల్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తామని యూట్యూబ్ టీమ్కి అయితే అప్రోచ్ అయింది. యూట్యూబ్ టీమ్ వచ్చేసి మన కంటెంట్ క్రియేటర్, ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే పంపించింది. మీ వీడియోస్ ఇలా థర్డ్ పార్టీస్ కంపెనీస్ ఉపయోగించుకోవడానికి మీరు ఈ ఆప్షన్స్ అయితే ఈ థర్డ్ పార్టీస్ కంపెనీస్కి మీరు పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే మీ వీడియోస్ ఉపయోగించుకొని వాళ్ళు ఏఐ మోడల్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తారు. దాని ద్వారా ఫ్యూచర్లో ఈ ఏఐ ద్వారా చాలా అప్డేట్స్ ఉంటాయి, చాలా విషయాలు అయితే మీరు నేర్చుకోవచ్చు అనేది వీళ్ళైతే చెప్తున్నారనమాట. మీరు మీ వీడియోస్, మీ ఓన్ వీడియోస్ను పర్మిషన్ ఇచ్చినట్లయితే ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి లాభం అయితే ఉండదు. మనం ఇంతగా కష్టపడి 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్లు కష్టపడి వీడియోస్ చేస్తుంటారు. మీరు ఫ్రీగా వచ్చేసి ఈ థర్డ్ పార్టీస్ కంపెనీస్కి మీ వీడియోస్కి అయితే పర్మిషన్ ఇచ్చినట్లయితే మీ వీడియోస్కు ఫ్రీగా వాళ్ళకు ఇచ్చి ఏఐ మోడల్స్కి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. దీని ద్వారా అయితే మనకు మనీ అయితే ఏం రాదు. ఇదే మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్ మనం పొందొచ్చు అని అనుకుంటున్నాము. మీరైతే ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ను ఎనేబుల్ చేసుకుంటారో లేదో అనేది మీ ఉద్దేశము. నేను ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ పార్టీ కంపెనీస్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.studio అని ఓపెన్ చేస్తే మీ ఛానల్ అయితే డెస్క్టాప్ సైట్లో అయితే కనబడుతుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబర్లు అవన్నీ కనబడతాయి కదా. కింద లాస్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి సెట్టింగ్స్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఛానల్ కనబడుతుంది. ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ పైన క్లిక్ చేసిన వెంటనే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద వచ్చేసి థర్డ్ పార్టీస్ ట్రైనింగ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. అక్కడ ఒక చెక్ బాక్స్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే థర్డ్ పార్టీస్ కంపెనీస్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయన్నమాట. వీటిలో ఏ కంపెనీస్, అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇట్లా మెటా కావచ్చు, వీటిలో మీరు ఏ దానికైతే పర్మిషన్ ఇవ్వాలనుకుంటే పర్మిషన్ అయితే ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత డన్ అయితే క్లిక్ చేయండి. మీరు పర్మిషన్ అయితే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే దీన్ని వదిలేయాలనుకుంటే వదిలేయండి. నేనైతే ఈ థర్డ్ పార్టీస్ కంపెనీస్కి ఏవైతే ఉన్నాయో వాటికైతే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఈ అప్డేట్ని అయితే వదిలేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ థర్డ్ పార్టీస్ కంపెనీస్ మీ వీడియోస్ని ఉపయోగించుకోవాలంటే ఈ విధంగా అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.